నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సినీ రంగంలో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. టాలీవుడ్ లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసే విధంగా అనూహ్య స్టార్డమ్ అందుకొని హీరోయిన్ పాత్రల స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత విజయశాంతికే సొంతం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటన, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విజయశాంతి ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ పోరాటంలో ఆమె స్థానం ఎంతో ప్రత్యేకం. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సాకారం అవ్వడంలో ఆమె విశేష కృషి చేశారు. 1998లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తరఫున అరంగేట్రం చేశారు విజయశాంతి బీజేపీలో చేరడంతోనే ఆ పార్టీ మహిళా విభాగానికి ఆమెను కార్యదర్శిగా చేశారు. 1999లో బీజేపీ విజయానికి రాములమ్మ ఎంతగానో కృషి చేశారు. బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా ఆమె చేసిన ప్రసంగాలు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపాయి. అప్పట్లో ఆమె రాజకీయాలకి కొత్త కావడం, లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు ఉండడంతో నెల్లూరులో ఆమె పాల్గొన్న సభ విజయవంతమైంది. దీంతో బీజేపీలో ఆశలు రేగాయి. అయితే అదే సమయంలో విజయశాంతి సైతం పూర్తి స్థాయిలో రాజకీయాల పట్ల దృష్టి సారించారు. నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె ఉద్యమించారు. తెలంగాణ సాధన కోసం ఒకే వేదికపై కొట్లాడదామని తెలంగాణ సిద్ధాంతకర్తల మాటలకు విలువ ఇచ్చి తన తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. అప్పటి నుంచి విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో విజయశాంతి ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 2009 సాధారణ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేశారు. పార్లమెంటులో తన గలం విప్పారు. స్పీకర్ పోడియం వద్ద గంటల తరబడి అలా నిలబడి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర అవతరణకు కొన్ని రోజుల ముందు అనూహ్యంగా కేసీఆర్ ని విభేజించి ఆమె టీఆర్ఎస్ నుంచి దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన విజయశాంతికి తెలంగాణ పునర్నిర్మాణంలో అవకాశం లేకుండా పోయింది. దీంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి మద్దతుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరిన విజయశాంతి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. ఈసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే విజయశాంతి తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ సమయంలో ఆమె ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీ భవన్ లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆమెను దూరంగా ఉంచిందా, లేక ఇక్కడ ఉన్న నేతలు ఆమెను పట్టించుకోవడం లేదా, లేక కాంగ్రెస్ పార్టీనే విజయశాంతి దూరం పెట్టిందా అనేది తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ సైలెంట్ అయ్యారు. ట్విట్టర్ పోస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. అంత పెద్ద నాయకురాలి మాట కూడా కాంగ్రెస్ లో వినిపించడం లేదు. మీడియా సైతం విజయశాంతిని పట్టించుకోవడం లేదు. అంతేకాదు, విజయశాంతి పార్టీలో చేరి ఇంతకాలం అవుతున్నా కాంగ్రెస్ కూడా ఆమెకు ఎటువంటి బాధ్యత అప్పగించకపోవడం చిత్రంగా అనిపిస్తోంది. విజయశాంతి తన ఇమేజ్ ని పార్టీ గుర్తించకపోవడంతో అలిగారని తెలుస్తోంది. విజయశాంతి ముందు ముందు ఏం చేయబోతున్నారో చూడాలి. కొంతమంది మాత్రం ఆమె రాజకీయాలు వదిలి సినిమాల్లో యాక్టివ్ అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి వస్తున్న మహిళా నేతలే అరుదు. ఉన్నవారిలో ఇలా పాలిటిక్స్ నుంచి దూరం అయితే కొత్తగా వచ్చేవారి పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంత లైక్ చేస్తే అంత మన వీడియో వైరల్గా మారుతుంది. మీకు తోచినంత షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండుంటారు.
మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.